ఓకే మా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న అన్న దయచేసి అన్న 3654 వెహికల్ నెంబర్ అక్కడ ఎవరు పార్క్ చేశారంటారు. ఏసీ తగ్గించండి అన్న, ఏసీ అంటే తగ్గించండి. కారులో కాదన్నా, హాల్లో. యా యాక్చువల్గా నన్ను మర్చిపోయారు, మమ్మీజీ నన్ను మర్చిపోయారు. యాక్చువల్గా నా పేరు మర్చిపోయారు. నాకు అర్థమైందమ్మా, నన్ను పిలవడం మర్చిపోయారు స్టేజ్ మీదకి, తెలుసా? యా ఇంత తెలిసిన వాడివి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. ఓకే. అండ్ వెళ్ళిపో అంటే మాట్లాడేసి వెళ్ళిపోతాను మళ్ళీ, ఎందుకంటే 10 అయిపోయింది ఆల్రెడీ. వేరేలా అంటలేదండి మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడదాం అనుకున్నంతా యదువంశీ గారు మాట్లాడేశారు. హౌ రూడ్ యు ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ ఎలిఫెంట్ స్టూడియోస్ అండ్ జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అమ్మా, తెలుసులేమ్మా. అండ్ ఏప్రిల్ 3rd మా రాకాస సినిమా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్. తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ వచ్చిన తర్వాత మీ టికెట్కి వర్త్ వర్మ అని అనుకోకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకొని ఈ ఫ్యాంటసీ కామెడీని బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు, 10 మందికి చెప్తారు ఈ సినిమా గురించి. ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన మా నిహారిక గారు. ఇండస్ట్రీలో చాలామంది అంటే మేమందరం ఏదో ప్రాసెస్లో స్ట్రగుల్ అయ్యో కష్టపడో వాటెవర్, దానికి ఏ పేరు పెట్టినా ఒకటి అనుకొని వచ్చాం కాబట్టి కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టం కంటే, టాలెంట్ కంటే, వీటన్నిటికంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో, అది అవకాశం. మనకున్న టాలెంట్ కంటే గొప్పది అవకాశం. అవకాశం ఇస్తేనే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి అవకాశాలని మెండుగా ఇస్తున్న కొత్త జనరేషన్ అందరినీ తీసుకొస్తూ వాళ్ళ అవకాశం ఇస్తూ, మీరు ఒక కథ మాత్రం ఓకే చేయట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ను కూడా చాలా సెట్ చేస్తున్నారు మీరు. యాక్చువల్గా ఒక టాలెంట్ ఉంటేనే ఆవిడ పెట్టుకోవడం, ఆవిడ తీసుకోవడము, హైర్ చేసుకోవడం ఉండదండి. టాలెంట్తో పాటు ఒక రెండో సినిమాకి అది మళ్ళీ జరుగుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ బిహేవియర్ అన్నీ బాగుంటాయి. పడుకోనాను కాసేపు అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. బ్రెస్ట్ చేయట్లేదు నువ్వు అసలు. సో సో స్నేక్ వెనకాల కదా. యా సో మళ్ళీ ఏమైనా అనుకుంటారు తర్వాత. నిహారిక గారి గురించి ఇంకో మాట చెప్పాలంటే, ఎగ్జాక్ట్గా మా నాగబాబు గారి వ్యక్తిత్వం వాడిది. మనుషులు నచ్చితే తన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు వాళ్ళు. తనకి మెగా ఫ్యామిలీ, తర్వాత పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ, 2 ఉన్నాయి. సో వాళ్ళందరితో అదే లవ్ ఇస్తారు, అదే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు అందరితో. ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్ని, మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్, మీరు యాక్టర్, అది ఏమి ఉండదు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. నాకు ఇంగ్లీష్ వస్తుంది ఈరోజు. 10 అయిన తర్వాత నీకు ఇంగ్లీష్ వచ్చేలా ఉంది. After 10. It was a great experience working with you, and thank you so much for giving this opportunity, each and everyone. Sorry. అండ్ మా డైరెక్టర్ మానస గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లారిటీ ఉన్న మంచి, దాని ఏమంటారు ఇంగ్లీష్లో గోడ్ ఉంటుందమ్మా, వెరీ సెన్సిబుల్ రైటింగ్ అండ్ సెన్సిబుల్ డైరెక్షన్. మీరు ఏమనుకుంటే అదే చేస్తారు. మేము ఎంత చెప్పినా సిని గారు అది చేసేయండి, మళ్ళీ అన్వర్ తీసేస్తాడు అనకుండా కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు. అండ్ మీరు ఫ్యూచర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, మీ తల్లిదండ్రులు గర్వపడే పొజిషన్లో ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి, మంచి పేరు సంపాదిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మా అనుదీప్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, సింగర్గా ఉన్న దగ్గర నుంచి మనందరూ ఒకటేసారి ప్రయాణం మొదలెట్టాం. మంచి మంచి పాటలు ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పక్క ఇండస్ట్రీలు చూడవలసిన లేదు మ్యూజిక్ డైరెక్టర్ల కోసం. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఫెంటాస్టిక్ కామెడీ, ఎనీ జానరా అన్నిటికి ఇరగ్గొట్టేసే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన లిరిసిస్ట్ అందరికీ, రఘు గారికి అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సింధు గారు చాలా బాగా పాడారండి, నా ఫేవరెట్ కూడా ఈ సాంగ్. అండ్ అలాగే మహేష్ గారు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి ఆయనతో ప్రయాణం నాది. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ లైక్ మీ ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ మెంటాలిటీ. చాలా మంచి ఆర్టిస్టులకి చాలా కంఫర్ట్ జోన్లో పెట్టుకొని చాలా బాగా చేయించుకుంటారు. అండ్ మీ ఇట్లో అర్జున కూడా ఆల్ ది వెరీ బెస్ట్, త్వరలో రాబోతుంది. అండ్ మాస్టర్
పల్లకి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీతో ఒకటి కాదు ఇప్పుడు చాలా సినిమాలు ప్రయాణం నాది. లవ్లీ మాస్టర్ చాలా కష్టపడి వచ్చారు కాబట్టి ఆ కష్టం మనకి ఎప్పుడు నేర్పిస్తుంటుంది అందరితో మంచిగా ఉండాలని. సో అలాగే మీరు 10 మంది నేర్పిస్తుంటారు మంచితనంతో. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యదువంశీ గారు, నాకు కమిటీ గుర్రాల సినిమా చూసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను మీతో. అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఏంట్రా రైటింగ్, ఏంట్రా 11 మంత్ ఎలా చేయించారు, మామూలు టాలెంట్ కదా అది. త్వరలోనే మీరు బరిలోకి వెళ్ళబోతున్నారు. ఆ బరిలో నన్ను కూడా తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే మీన్స్ తీసుకెళ్తారని చిన్న ఇది అవకాశం కోసం ఏదో అడుగుతామమ్మా, తప్పే ఉంది. ఈవెంట్ నేనే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరున నైన్ సారిక గారు, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మనం లొకేషన్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, ఛాయలు తాగుతూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఫ్యూచర్లో సినిమాలు చేస్తూనే ఉండాలి. అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరికీ. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మాకు సంక్రాంతి తర్వాత కనుమ రోజు కూడా షూటింగ్ పెట్టారు. ఎలా పెట్టారో ఎవరికి తెలియదు అది. మా విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ సార్ అండ్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అలాట్. సంగీత్ గారు అనుకున్నారా, సంగీత్ గారు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి మా జర్నీ మళ్ళీ మా ఇద్దరిది. అండ్ అంటే ఈయన చూసినప్పుడు ఫస్ట్ మళ్ళీ చెప్తాను, ఆయన ఒక్క డైలాగ్ కాంబినేషన్ అయిపోయిన పక్కెళ్ళి ఒకటే అనుకున్నాను, ఎవరు రాయుడు ఈ టైమింగ్ ఏంట్రా, ఈ పర్ఫార్మెన్స్ ఏంట్రా, సారీ అండి ఈడు అన్నాను మామూలు ఫ్రెండ్లీగా. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. మీరు ఆల్ కైండ్ ఆఫ్ సినిమాస్కి సెట్ అయ్యే హీరో మీరు. అలాంటి సినిమాలన్నీ మీరు చేయాలి. ఎన్ని చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం వదలొద్దండి. సో ఎంటర్టైన్మెంట్ ప్రతి ఫ్యామిలీ తీసుకెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్లో మనం వెళ్ళామంటే మీరు ఎప్పటికీ లాంజివిటీ ఉన్న హీరో అయిపోతారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. April 3 మా రాకాసి సినిమా రాబోతుంది. తప్పకుండా ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హోస్ట్ చేస్తున్న మా సుమా గారికి, యూవీ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సీను. స్టేజ్ మీదే ఉండు. అండ్ ఎస్, వేదిక మీదకి మన కాస్ట్ అండ్ క్రూ అందరినీ ఇన్వైట్ చేసేస్తున్నాము. సో మన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక కొనిదెల, వండర్ఫుల్